హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం. ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు, చాలా టైం ఉందిగా. నీకు అలాగే ఉంటుంది. మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. పెళ్ళా? ఎవరిని? ఏంటి శ్రీధర్, ఎప్పుడూ జోకులేనా? కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది, నథింగ్. అంటే చూడు నందిని, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. అంటే నువ్వు చేసుకోవా? సారీ, నేను పెళ్లి అనే కాన్సెప్ట్కి చాలా దూరం. అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను. శ్రీధర్, అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం నందిని, నీకు తెలుసో తెలియకో నాకు చాలాసార్లు హెల్ప్ చేశాను. అందుకే నువ్వు ఒప్పుకుంటే ఉంచుకుంటాను. ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు. నువ్వెంత అమాయకుడు అనుకున్నా గానీ ఇలా అమ్మాయిలు గొంతు కోసేవాడు అని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా నువ్వేంటో నన్ను ఉంచుకునేది? కుక్క, నీకంత సీన్ లేదు. ఎక్కువగా ఫీల్ అవుతున్నానా? అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు కామన్. లైట్